హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్. ఎందుకంటే 300 సబ్స్క్రైబర్స్ అయినాయండి. సో అందుకని చెప్పేసి నేను ఆ హ్యాపీనెస్తో ఇవాళ స్వీట్ చేద్దామని చెప్పేసి సేమియా కేసరి స్టార్ట్ చేద్దామని రెడీ చేసుకున్నానండి. అన్నీ దానికి డ్రై ఫ్రూట్స్ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఒక బౌల్ తీసుకుని దీంట్లో సేమియా తీసుకున్నాను. పక్కా కొలతలతో చెప్తాను, మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. పంచదార, వాటర్ ఎంత వేయాలో చెప్తా. మీరు కూడా చేసుకునేటప్పుడు ఈ సైజ్ అనే కాదు, చిన్నదైనా పెద్దదైనా మీరు చేసుకునే దాన్ని బట్టి ఏదైనా కరెక్ట్గా ఒక మెజర్మెంట్కి ఒక బౌల్ పెట్టుకోండి. అప్పుడు మనకి సేమియా కేసరి పర్ఫెక్ట్గా కుదురుద్ది ఫ్రెండ్స్. అయితే ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ఘీ వేద్దాం. నేను ఇప్పుడే నెయ్యి ఇది కరిగించాను, ఇంట్లో రెడీ చేసుకున్నాను స్వీట్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ దీంట్లో బాదం, జీడిపప్పు వేసుకుందాం. దీన్ని ఫ్రై చేద్దామండి. ఈ సేమియా కేసరి అంటే మా బాబుకి, మా హస్బెండ్కి ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. ఖీర్, సేమియా ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఏమైనా ఇష్టం. నాకు పెద్దగా ఇష్టం లేకపోయినా మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి చేస్తున్నాను నేను. అంతే కదండి, పగలంతా వాళ్ళు కష్టపడి వచ్చేపాటికి వాళ్ళకి ఇష్టమైనది వండి వాళ్ళ కడుపు నిండా భోజనం చేస్తేనే ఏ వైఫ్కైనా హ్యాపీనెస్, తృప్తిగా ఉంటుంది. ఆ రోజుకి మనం పర్ఫెక్ట్గా పని చేసాం ఇంట్లో అని. వాళ్ళు తినకపోతే మనకి తృప్తిగా ఉండదు కదండి. మన కోసం వాళ్ళు కష్టపడి మనకు కావాల్సిన అన్నీ తీసుకొచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని అలాగే సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో కిస్మిస్ వేస్తున్నా. బాగా ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి, ఇది సేమియా ఉంది కదండి, ఆ సేమియాని దీంట్లో వేసేసుకుని ఇది కూడా ఫ్రై చేద్దాం. ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఫుల్లో పెడితే మనం త్వరగా ఫ్రై అయిపోయి అది మనకి సేమియా కేసరి చేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటుంది, సరిగ్గా ఫ్రై అవ్వకపోవడం, ముద్దగా అయితే. సిమ్లో పెట్టి ఓపిక్గా చేసుకుంటే కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇలా పెట్టేద్దాం. ఒక 5 minutes కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి మనం. ఇంకొక 2 minutes కొంచెం ఫ్రై అయితే తీసేయవచ్చు. బాగా ఫ్రై అయిపోయిందండి, చూసారా ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తీస్తాను, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ బౌల్తో నేను ఒక బౌల్ వేసాను కదా సేమియా, దీంతో 2 bowls వాటర్ వేయాలి. మీరు అలాగే పెట్టుకోనుకుంటా, 1కి 2. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేద్దాం మనం. ఎక్కువ వద్దు, జస్ట్ చిటికెడే. అది టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ఎక్కువ వేయకూడదండి, స్వీట్ కదా. సేమియా కేసరికి చిటికెడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. వాటర్ మరిగిన తర్వాత సేమియా వేద్దాం. ఇదిగోండి వాటర్ మరుగుతుంది. సిమ్లో పెట్టేసి ఒకసారి ఈ సేమియాని దీంట్లో వేసేద్దామండి. చూద్దామండి, ఇదిగోండి
ఈ వాటర్ అంతా లాగిన తర్వాత అప్పుడు మనం పంచదార వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, షుగర్ వేద్దాం ఇప్పుడు. ఇది దీంతో 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసాను కదా, 3/4 కప్పు పంచదార వేసాను. చూడండి, ఒక పావంతు తగ్గించి వేస్తున్నా. కలుపుకుంటా వేయాలి. వేస్తానండి, మొత్తం 3/4 కప్ వేసాను. ఫుడ్ కలర్, ఈ పంచదార కరిగి మొత్తం కుక్ అయ్యే వరకు ఇలా పెడదాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ గీ వేద్దాం పైనుంచి. ఫైనలీ ఘీతోనే కదా టేస్ట్. ఒకసారి కలిపేద్దాం. నేను ఇప్పుడు తీపి చూసానండి, కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇదే విధంగా చేసుకోండి. 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్, 3/4 కప్ షుగర్. దీంట్లో ఇంకా ఏమి కొలతలు మార్చాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి. చూసారా, స్టిక్ అవ్వకుండా పొడి పొడిగానే ఉంది. మనం ఫస్ట్ ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి నెయ్యిలో వేసుకోవడం. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేద్దాం గార్నిష్కి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి. పొడి పొడిలాడుతాను, చాలా టేస్టీగా ఉంది. షుగర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కరెక్ట్ పక్కా కొలతలతో సేమియా కేసరి చేశాను. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు కూడా. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.